వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి పట్టణంలో 2,75,00,000తో నిర్మించిన 2 టౌన్ పోలీస్ స్టేషన్ను హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్లు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. వారికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2008లో పోలీస్ స్టేషన్ మంజూరు అయింది. 2018లో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణంను పట్టించుకున్న పాపాన పోలేదు. తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నామన్నారు. श्री महोदय, आप कनेक्शन के लिए गार्ड आ जाओ। गार्ड भगवान एक सेंटर कलर है। गार्ड छठ श्रीमान आप कनेक्शन के लिए आधा हाई मास्टर रेडी सर ఈరోజు కాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కి ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగాని సత్యప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వాగతం కూడా పలుకుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఈ నూతన భవన ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టిన గౌరవ సోదరుడు సుధీర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మా ఎస్పీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, వీరందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేయాలి, కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 2008లో ఈ స్టేషన్ స్టార్ట్ అయింది. తర్వాత 2018లో ఈ బిల్డింగ్ కి శంకుస్థాపన జరిగింది.
నేను ఇది 2018లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇనాగ్రేట్ చేసుకుంటున్న పోలీస్ స్టేషన్స్ లో నాకు తెలిసి స్టేట్ లెవెల్ అది 5దో 6దో. ఎందుకంటే ఏదో అంటారు కదా, తిన్న ప్రతి ఒక్క దాని మెతుకు మీద మన పేరు రాసి పెట్టి ఉంటుందని. 2018లో శంకుస్థాపన జరిగిన లాస్ట్ 5 సంవత్సరాలు దీనికి ఒక ఇటుక ముక్క కూడా వేయకపోవడం వల్ల మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ పూర్తి చేసుకొని ఈ రోజు మేము ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రోజు శ్రీకాళహస్తిలో పోలీస్ స్టేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజు ఈ బిల్డింగ్ కూడా సుమారుగా 2,75,00,000 రూపాయలు పెట్టి దగ్గర 10,000 SFTతో ఒక మంచి భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. సపరేట్ గా SHO రూమ్ దగ్గర నుంచి ఉమెన్ కౌన్సిలింగ్ రూమ్ వరకు ప్రతి ఒక్కటి కూడా సపరేట్ గా పెట్టి అధునాతన వసతులతో కూడిన పోలీస్ స్టేషన్ కూడా ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ముఖ్యంగా శ్రీకాళహస్తి మీ అందరికీ తెలుసు, ఈశ్వరుడు ఈరోజు కాశీ విశ్వేశ్వరుడు, అదేవిధంగా కాళహస్తి అనేసరికి మన అందరికీ తెలుసు. ఈ రోజు ఇక్కడికి సుమారుగా దగ్గర 40,000 మంది రోజుకి కూడా భక్తులు వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న CCTV కెమెరాస్ పర్యవేక్షణ కానీ, టెంపుల్లో ఉన్న CCTV కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకొని ఎటువంటి ఉత్సవాల టైంలోని కూడా శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. ప్రజలు సహకరించిన ప్రజలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు దక్షిణ కాశీగా పేరున్నటువంటి శ్రీకాళహస్తిలో అద్భుతమైన కార్యక్రమం. పబ్లిక్ కి గ్రీవెన్స్ మంచిగా అందే విధంగా ఒక మంచి రిసెప్షన్, మంచి వాతావరణం క్రియేట్ చేస్తూ ఒక మంచి పొజిషన్. ఏదైతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచనలో రాష్ట్రంలో అన్ని ఆఫీస్ బిల్డింగ్స్ కూడా మంచి కట్టాలన్న లక్ష్యంతో ఆ తరుణంలో స్టార్ట్ చేసేటువంటి గత పాలకులు ఇవన్నీ కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తాయనేసి కంటిన్యూటీ గవర్నమెంట్ ని ఎలాగైతే అన్నా క్యాంటీన్ ఆపేశారో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆపేయడం మనకు తెలిసిందే. మరి ఈ రోజున స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ గారికి ఒక చొరవతో, అలాగే SP గారు వచ్చిన తర్వాత తిరుపతిలో ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా అద్భుతంగా ఉండాలని చెప్పేసి 2 నెలల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద DP ఓపెన్ చేయడం, మరి ఈరోజు స్వతహా మా హోంమంత్రి గారు డైనమిక్ రాష్ట్రం అంతటా కూడా లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించుకుంటూ కాపాడుకుంటూ, అలాగే ఎలా అయితే గంజాయి డ్రగ్స్ అన్ని కూడా నియంత్రణలో కీలకంగా టీంతో ఉన్నారు అనిత గారు, వారు కలెక్టర్ గారు అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పినట్టుగా 40 నుంచి 50,000 మంది మనకి పిలిగ్రిమ్స్ వస్తూ ఉన్నారు. స్థానిక సమస్యలతో పాటు పిలిగ్రిమ్స్ కూడా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి వాటిని సత్వరంగా సాల్వ్ చేసే విధంగా ఇలాంటి మంచి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తే వారికి కూడా బాగుంటుంది చెప్పే లక్ష్యంతో రాష్ట్రమంతా కూడా కార్యక్రమం చేస్తున్నాం. చాలా సంతోషం. 2,75,00,000 రూపాయలతో ఈరోజు పూర్తి చేసుకోవడం, అలాగే ఒక మంచి మెసేజ్ కూడా రాష్ట్రం అంతటా. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఐదో బిల్డింగ్ ఇది. మేము ఆడియో బిల్డింగ్ కూడా ఇలాంటి 7-8 సంవత్సరాల తర్వాత మేము ఓపెన్ చేసిన కూడా మేము చూస్తూ ఉన్నాం. నిజంగా కొన్ని ఇంటి హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ 1924 పరిపాలకులు కంటిన్యూ గవర్నెన్స్ ని తుంగలో తొక్కి ప్రజలకి ఎక్కడైతే మేలు చేయాలో అదన్నీ ఆలోచించడం కేవలం వాళ్ళ లబ్ధి కోసం. ముఖ్యంగా తిరుపతిలో మనం చూస్తూ ఉంటే రోజు మనకి ఎవ్రీ అదర్ డే మనకు ల్యాండ్ ఆర్ట్ వాళ్ళు కేవలం వారు చేసిన అరాచకాలు, వారు చేసినటువంటి కబ్జాకోర్లు అలాంటి దాని మూలంగానే మనకు వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఏదైతే ఎప్పుడే సోదరులు అడిగారో పొదుపు గురించి, ఇది ఒక ముందు చూపు చర్యగా. ఎందుకంటే మనకి ఎక్కువ జియోగ్రఫికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ప్రతి ఒక్క దేశం కూడా ఇతర దేశం డిపెండెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర ప్రొడక్షన్ అవ్వదు. అలాగే దేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్క దేశానికి కూడా ఏదో ఒక కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి తరుణంలో ఈ వారు మూలంగా మనకి విపత్తు వస్తూ ఉంది కాబట్టి ముందుగానే గ్రహించి గౌరవ ప్రధానమంత్రి గారు జాగ్రత్త పడితే మంచిదని 2019 మా అప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత వచ్చిన కోవిడ్లో అందరూ కూడా కలిసికట్టుగా బ్రహ్మాండంగా పనిచేసాం. అప్పుడు ప్రభుత్వం లేకపోయినా కూడా అద్భుతంగా మేము పనిచేసాం. అందరూ కూడా అప్పుడు కూడా కేవలం కోవిడ్ మహమ్మారిని దూరం చేయాలి అని చెప్పేసి తపనతోనే పనిచేసాం. అలాగే ఇప్పుడు అందరూ పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా అధికారులతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు అయ్యి ఇలాంటి విపత్తు నుంచి బయటకు రావాలి. కాబట్టి ఈ ఏదైతే మనకి రాబోతా ఉందో ఇంధనం ఒకటి కాదు, రకరకాల మనకి డిసిషన్ రాబోతా ఉంది. కాబట్టి దాని ముందు చర్యగా మనం అందరూ కూడా అప్రమత్తం చేస్తా ఉన్నాం, జాగ్రత్త పడతా ఉన్నాం. అలా అందరూ కలిసి కట్టి పనిచేయాలి తప్ప వాళ్ళు చేసే విమర్శలు దీన్ని కూడా విమర్శలు చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం చూసాము కృష్ణా జిల్లాలో ఒక మాజీ మంత్రి ఉంటాడు, ప్రధానమంత్రి అడిగాడు. గవర్నెన్స్ లో రకరకాల కార్యక్రమాలు ఉంటాయి, వాళ్ళు చేయాల్సిన పనులు ఉంటాయి. కట్టడి చేయమన్నాం, తక్కువ చేయమని చెప్పాను. విదేశాలకి వెళ్ళేది కంపల్సరీ ఉంటే వెళ్ళండి తప్ప మీరు విహారయాత్ర వద్దని చెప్పాను తప్ప అలాంటి చెప్పాను. సో అలాంటి కట్టడి చేయమని చెప్పి ఒక మంచి వాతావరణం కోసం ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కో తిరుపతికో వచ్చింది కాదు.
ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ రిసెషన్ రాబోతా ఉంది, విపత్తు రాబోతా ఉంది, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతే. థ్యాంక్ యూ. కూడా ఉంది గౌరవ